మద్యం ముడుపుల కేసులో కీలక నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఈ ఎల్ఓసి ఇచ్చారు. సిట్ అధికారులు తనను అరెస్ట్ చేస్తారని భయంతో మిథున్ రెడ్డి అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆయన ఎక్కడ దాక్కున్నాడు, ఏ కలుగులో ఉన్నారు అనే గుట్టు తెలుసుకునేందుకు సిట్ అన్ని వైపుల నుంచి నిఘా పెట్టింది. మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం ఇది రెండోసారి. ఈ కుంభకోణంలో తన గుట్టు బయటపడదనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం మార్చి నెల నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికి ఆయనను ఈ కేసులో నిందితుడిగా అయితే చేర్చలేదు. దీంతో న్యాయస్థానం ఆ పిటిషన్ కొట్టేసింది. తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో మిథున్ రెడ్డి అప్పట్లో కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ కొనసాగినంత కాలం అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఒకసారి సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరైనప్పటికీ దర్యాప్తు అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. వారి ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాతే సిట్ మిథున్ రెడ్డిని 4వ నిందితుడిగా చేర్చింది. వీటన్నింటిపైన విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పునర్పరిశీలనకు ఏపీ హైకోర్టుకు అయితే పంపించింది. హైకోర్టు పిటిషన్ పైన విచారణ పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమంటూ సిట్ తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు అప్పట్లో తెలిపారు. ఇప్పుడు హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపైన ఆసక్తి నెలకొంది. జగన్ రెడ్డి జమానాలో నూతన మద్యం పాలసీ విధానం ముసుగులో వైసీపీ ముఠా సాగించిన దోపిడీ కుట్రకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే మాస్టర్ మైండ్ అని సిట్ దర్యాప్తులో తేలింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూళ్లు అండ్ కసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో వసూలు చేసిన డబ్బును బిగ్ బాస్కు చేర్చడంలోనూ మిథున్ రెడ్డే కీలక పాత్ర అని సిట్ అయితే తేల్చేసింది.